మాట వినండి, నువ్వు కలిగి ఉన్న దాంట్లో తృప్తి లేకపోతే నువ్వు కావాలనుకుంటున్న దాంట్లో ఆనందము ఉండదు. కలిగి ఉన్న దాంట్లో తృప్తి ఉంటే నువ్వు కోరుకుంటున్న దాంట్లో ఆనందం ఉంటుంది. కలిగి ఉన్నదాన్నే అనుభవించలేకపోతున్నావు, ఆనందించలేకపోతున్నావు. నువ్వు కోరుకునేది పొందుకుని ఏ విధంగా ఆనందిస్తావు ఆలోచించు. వారు తిని తృప్తి పొందారు కాబట్టి 12 గంపలు మిగలాలి. నీ జీవితంలో సంతోషం మిగలాలి, సమాధానం మిగలాలి, ఆనందం మిగలాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే ముందు నీకు తృప్తి ఉండాలి. తృప్తి లేని వాడికి ఏమీ మిగలదు, తునకలు కూడా మిగలవు. ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు అవసరంలో ఉన్నప్పుడు ఆకాశం వైపుకు చూశాడు. అవసరం తీరిపోయిన తర్వాత ఏం చేసినప్పుడు చెప్పాలని ఆశపడుతున్నాను. 45వ వచనము, ఆయన జన సమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. ఒక అవసరం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆకాశం వైపుకు చూశాడు. అవసరం తీరిపోయింది. తన శిష్యులందరినీ పంపించేసి మీరు త్వరగా వెళ్ళండి పంపించి వేశాడు. అవసరం తీరిపోయిన తర్వాత ఏకాంతంగా కొండపైకి వెళ్ళి తన తండ్రితో గడిపాడు, కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి. నాయనా, అనేక వేల మంది అవసరంలో ఉన్నప్పుడు నేను ఆకాశం వైపుకు చూస్తే అద్భుతం చేశావు, కృతజ్ఞతలు, వందనాలు. అవసరానికి ముందు ప్రార్థన చేశాడు, ఆకాశం వైపుకు చూశాడు. అవసరం తీరిపోయిన తర్వాత తన శిష్యులందరినీ పంపించేసి ఏకాంతంగా తండ్రితో గడపడానికి వెళ్ళాడు. ఈరోజు నేను అదే కోరుతున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మన అవసరాలు తీర్చాడు, మన కష్టాలు తీర్చాడు, మన కన్నీటిని తుడిచాడు. మరి ఏం చేయాలి? మనం ఆకాశం వైపుకు చూడాలి. కొంచెం సమయం దేవునితో గడపండి. ఆయన రాత్రంతా కూడా ఏకాంతంతో తండ్రితో గడపాలని ఆశపడ్డాడు. ఎప్పుడు? అవసరం తీరిన తర్వాత, అద్భుతాన్ని కళ్ళారా చూసిన తర్వాత దేవుని మర్చిపోలా. మరేం చేశాడు? కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు రేపు దేవుని సన్నిధికి వెళ్ళి రాసుకోండి. ఏ మేలులు పొందుకున్నారో కృతజ్ఞతలు తెలియచేయండి. ఏ కష్టాల్లోంచి దేవుడు విడిపించాడో కృతజ్ఞతలు తెలియచేయండి. ఎందుకని? అది మన జీవితంలో అత్యవసరం. యేసుక్రీస్తే మేలు కావలసి వచ్చినప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు ఆకాశం వైపుకు చూశాడు. అవసరం తీరిపోయిన తర్వాత ఏకాంతంగా వెళ్ళి మళ్ళీ ఆకాశం వైపుకు చూశాడు. అవసరానికి ముందు, అవసరం తీరిన తర్వాత ఏమి సెలవిస్తుంది? అవసరానికి ముందు ప్రార్థన, అవసరం అయిపోయిన తర్వాత ఆరాధన, అనగా కృతజ్ఞతతో కూడిన స్తుతి ఆరాధన. ఇది దేవుడు కోరుతున్నాడు. మన ఈ సంవత్సరంలో దేవుని సన్నిధికి అవసరాలతో వచ్చాం, ఆపదల్లో వచ్చాం, అనారోగ్యంతో వచ్చాం, అనేక అక్కర్లలో వచ్చాం. దేవుడు మనల్ని ఆదుకున్నాడు, దేవుడు మనల్ని ఆదరించాడు, దేవుడు మనల్ని సేదతీర్చాడు. మనం ఏం చేయాలి? సంవత్సరం ముగింపులో కృతజ్ఞత కలిగి ఆయనను స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన మేలులలో దేనిని మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలులు మర్చిపోకుండా ఉండాలి అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు అదే చేశాడు. అవసరం ఉన్నప్పుడు దేవుని వైపు చూశాడు. అవసరం తీరిన తర్వాత ఏకాంతంగా వెళ్ళి దేవుణ్ణి కలుసుకున్నాడు. ఆ చిన్న పాప అదే చేసింది. అవసరం ఉన్నప్పుడు ఆ బుట్ట దగ్గరకు వచ్చింది, ఆ రొట్టె ముక్క తీసుకుంది, తన అవసరం తీర్చబడింది. ఏం చేసిందో తెలుసా అండి? వెళ్ళి ఆ రొట్టె ముక్క ఇచ్చిన వ్యక్తిని కలిసి, అయ్యా నీకు వందనాలు. ఆ కృతజ్ఞత కలిగినటువంటి జీవితం ఆమెను కుమార్తెగా మార్చేసింది, వారసురాలుగా మార్చేసింది. కృతజ్ఞత కలిగిన జీవితమే దేవునికి నిన్ను వారసునిగా, వారసురాలిగా చేస్తుంది. సహోదరి సహోదరులు, చిన్న సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తే అది ఎంత అద్భుతమైన సంఘంగా వర్ధిల్లుతుందో కళ్ళారా చూస్తున్నారే. అయితే మీరు కూడా దేవుని హస్తంలో పడితే మిమ్మును కూడా
దేవుడు దీవిస్తే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి. అడుగుతారా ఈరోజు? మీ జీవితంలో మీకు అన్నీ ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు. కానీ వినండి, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉందా? దేవుని దీవెన నీ మీద ఉందా? లేకపోతే ఈరోజు ప్రభువుని అడుగు. సతీష్ కుమార్ అనే నేను ధైర్యంగా చెప్పగలను, దేవుని ఆశీర్వాదం నా మీద ఉంది. మరి నీ సంగతి ఏమిటి? ఆయన ఆశీర్వాదం నీ మీద లేకపోతే నువ్వు అవసరంలోనే మిగిలిపోతావు, నువ్వు అక్కర్లోనే మిగిలిపోతావు, నువ్వు ఆపదలోనే మిగిలిపోతావు, అనారోగ్యంలోనే మిగిలిపోతావు, అవమానాల్లోనే మిగిలిపోతావు. ఆయన ఆశీర్వాదం నీ మీద ఉన్నట్లయితే వాటన్నిటి నుంచి నువ్వు బయటకు వస్తావు. అడుగు ఈరోజు, ప్రభువా నీ ఆశీర్వాదం నాకు కావాలి, నన్ను ఆశీర్వదించు, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా సంపదను ఆశీర్వదించు, నా సంఘాన్ని ఆశీర్వదించు. ఆశీర్వదించే దేవుడు ఏం చేస్తాడో తెలుస్తా? నిన్ను విరుస్తాడో, నిన్ను నలుపుతాడో, నిన్ను శ్రమల గుండా తీసుకెళ్తాడు. ఎందుకని? నిన్ను ఆశీర్వాదకరముగా మార్చటానికి. బహుశా ఈరోజు నువ్వు కలిగి ఉన్న శ్రమలకు, కలిగి ఉన్న కష్టాలకు అదే కారణమేమో. నిన్ను ఆశీర్వాదకరముగా మార్చడానికే, మలచడానికే దేవుడు నిన్ను నలుపుతున్నాడేమో, నలగగొడుతున్నాడేమో, విరక్కొడుతున్నాడేమో. దిగులు పడద్దు సహోదరి, సహోదరుడా. విశ్వసించు, దేవుడు త్వరలో నిన్ను ఆశీర్వాదకరంగా మలచబోతున్నాడని. అలాగే నీ అక్కర ఏదైనా కావచ్చు, నీదే ఆపద ఏదైనా కావచ్చు, అవసరం ఏమైనా కావచ్చు, వచ్చి యేసయ్య చేతిలో పెట్టు. అది ఎంత చిన్నదైనా కావచ్చు, నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, యేసయ్య చేతిలో పెట్టు. జవాబు ఆయన చేతిలో ఉంది. మేలు పొందుకున్న మనము మర్చిపోకండి, మరలా వెళ్ళి తండ్రి సన్నిధిలో మోకరించి, అయ్యా ఆదుకున్నావు, ఆదరించావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, అపకీర్తిని తొలగించావు, అన్యాయం నుంచి విడిపించావు, అవమానాన్ని కొట్టివేశావు, అపజయాన్ని జయముగా మార్చేశావు. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించాల్సిన బాధ్యత మనకుందే. ఈ సంవత్సరం ముగింపులో ఇంటికి వెళ్ళి రాసుకోండి. జనవరిలో మీరు పొందుకున్న ఆశీర్వాదాలు ఏమిటి? ఫిబ్రవరిలో, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 12 నెలలలో 52 వారాల్లో నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు ఏమిటి? అందుకున్న ఆశీర్వాదాలు ఏమిటి? మేలులు ఏమిటి? రాసుకో. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నా ప్రాణమా మర్చిపోవద్దు, ఆయన చేసిన మేలులను మర్చిపోవద్దు. ఆ చిన్న పాప మేలులను మర్చిపోలేదు కాబట్టి యజమానికి కూతురుగా, కుమార్తెగా ఎంచబడింది. దేవుని కుమారునిగా, కుమార్తెగా నువ్వు ఎంచబడాలి అంటే నువ్వు మర్చిపోవద్దు సహోదరి, మర్చిపోవద్దు దేవుడు చేసిన మేలులు. నేను నా దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నవారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, లెక్కలేనన్ని మేలులు చేశావు, లెక్కలేనంత కృపను చూపించావు, లెక్కలేనన్ని సార్లు మమ్మలను క్షమించావు, లెక్కలేనన్ని సార్లు మా అపాయములలో నుంచి విడిపించావు, లెక్కలేనన్ని సార్లు నాయన సైతాన్ యొక్క శోధన నుంచి తప్పించావు. ఏమి చిరునం తెచ్చుకోగలవు నాయన? హృదయపూర్వకంగా నిన్ను స్తుతించే, హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనస్సును మాకు దయచేయండి. నువ్వు చేసిన మేలులు కానీ, మా పట్ల మనుషులు చేసిన మేలులు కానీ మర్చిపోకుండా సహాయం చేయండి. కృతజ్ఞత కలిగి జీవించే జీవితం మాకు ఇవ్వండి. ఆనాడు అవసరం ఉన్నప్పుడు ఆకాశం వైపుకు చూసావు, అవసరం తీరిన తరువాత మళ్ళీ వెళ్ళి ఆకాశం వైపుకు చూసి నీ తండ్రితో సమయం గడిపావు. నాయనా, అవసరంలో నీ సంధికి వస్తున్నావు, అవసరాలు తీరిన తరువాత నిన్ను విడిచి వెళ్ళిపోతున్నావు. ఈ జీవితం మాకొద్దు. మరలా నీ సన్నిధిలో కనిపించి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ మా జీవితాన్ని గడిపే భాగ్యము, ఈ సంవత్సరాన్ని ముగించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.
ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.